రాజకీయ నేతల మీద జీవితకాల నిషేధం విధించాలి, ఎవరికైతే శిక్షలు పడతాయో వాళ్ళకి జీవితకాల నిషేధం విధించాలన్న అభ్యర్థన కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇటువంటి అంశాల్లో నిర్ణయాధికారం కోర్టులకి పరిధి లేదు, అది పార్లమెంట్ పరిధిలో ఉంటుందని స్పష్టం చేసింది. జీవితకాల నిషేధానికి సంబంధించి దాఖలైన పిటిషన్ మీద తన స్పందన తెలియజేసి సుప్రీంకోర్టు ఇవాళ అఫిడవిట్ వేసింది. సుప్రీంకోర్టులో కేంద్రం జీవితకాల నిషేధం విధించడం సరైందా లేదా అన్న ప్రశ్న కూడా పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది అని కేంద్రం తేల్చి చెప్పింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలు కూడా విస్తృత శ్రేణి కలిగి ఉన్నాయని, అవన్నీ పార్లమెంట్ శాసన విధానాల పరిధిలోకి వస్తాయని తేల్చి చెప్పింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 సబ్సెక్షన్ 1 ప్రకారం చట్టసభ సభ్యులు దోషిగా తేలినప్పటి నుంచి 6 ఏళ్ల పాటు వారిపై నిషేధం ఉంటుంది. అంటే 2 సంవత్సరాల పైన జైలు శిక్ష పడ్డటువంటి వాళ్ళకి. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఇందులో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఇచ్చినటువంటి అంశంలో క్లారిటీ ఉంది. ఇందులో కోర్టు జోక్యం లేకపోతే కోర్టు చట్టాలు చేయలేదన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది.